హాయ్ ఫ్రెండ్స్, వీకెండ్లో మా ఊరికి అయితే వెళ్ళాము. మా ఊరికి దగ్గరలో ఈ టెంపుల్ ఉంది. అక్కడ ఇలా ఓపెన్ స్పేస్ అయితే ఉంది. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఫంక్షన్ వచ్చేసి మా బావాల ఇద్దరు కొడుకులకు పంచ కడుతున్నారు. మన టైంలో ఎక్కువగా మెచ్యూర్ ఫంక్షనే అయ్యేవి, బట్ ఈ మధ్య ట్రెండ్లో ఓని ఫంక్షన్, పంచ ఫంక్షన్ అయితే కామన్ అయిపోయింది. ఇద్దరు పిల్లల చేత గుడిలో అభిషేకం అయితే చేయిస్తున్నారు. మా వారికి లీవ్ లేకపోవడం వల్ల మేము ఫంక్షన్ రోజు మార్నింగ్ 11 వరకు అయితే రీచ్ అయ్యాము. అభిషేకం అయ్యాక పిల్లలకు ఇంటికి అయితే పంపించారు. ఇంట్లో దేవుడికి మొక్కుకొని అక్కడ పూలు పళ్ళు పెట్టేసి పిల్లలు రిటర్న్ వచ్చేసారు. మన దగ్గర ఏ ఫంక్షన్ ఉన్నా పుట్టింటి నుండి బట్టలు అయితే పెడతారు. పంచ ఎవరికైతే కడుతున్నారో వాళ్ళ అమ్మమ్మ ఇంటి నుండి ఏవైతే బట్టలు తెచ్చారో అవి మా అత్తయ్య వాళ్ళకి, మా బావ వాళ్ళకి, మాకు కూడా పెట్టారు. అండ్ మా ఆడపడుచులకు కూడా పెట్టారు. ఈ గుడి అయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ ఏ ఫంక్షన్స్ అయినా చేసుకోవచ్చు. ఈవెన్ పెళ్లిళ్ళు కూడా ఇక్కడ జరుగుతాయంట. ఇందాక మా బావ వాళ్ళకి పెట్టిన బట్టలు వాళ్ళు మార్చుకొని దేవుడి దగ్గర మొక్కేసి బయట ఇంకా స్టేజ్ మీద వచ్చేసారు. నేను ఇప్పటి వరకు పంచ ఫంక్షన్, ఓని ఫంక్షన్ మా మమ్మీ వాళ్ళ సైడ్ ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే ఇదే ఫస్ట్. సో ఇక్కడ పంచ అయితే కట్టలేదు. కొత్త బ్లేజర్స్ వేసుకున్నాక వాటిపైన పింక్ కలర్ షాల్వా కప్పి ఒక క్యాప్ అనేది పెట్టారు. పంచ ఫంక్షన్ అంటే నేను బాయ్స్ కి కూడా పంచ అనేది కడతారు అనుకున్నా, బట్ ఇక్కడ ఏం పంచ కట్టలేదు. పంచ ఫంక్షన్ అయితే అటెండ్ అవ్వలేదు, బట్ మన స్టేటస్లో ఎవరైనా పెడతారు కదా, సో వాటిలో నోటీస్ చేశాను వాళ్ళు పంచ అయితే కడతారు బాయ్స్కి. సో ఇక్కడైతే పంచ ఏం కట్టలేదు. ప్రతి ఒక్క సైడ్ ఒక్కొక్క పద్ధతులు అయితే ఉంటాయి.